హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు ఒక సరికొత్త వీడియోతో ముందుకు వచ్చానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది అమెజాన్లో ఓన్ బ్రాండ్తో వాళ్ళు బిజినెస్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారండి. సో ఓన్ బ్రాండ్తో మనం ఏ విధంగా బ్రాండ్ రిజిస్ట్రీ అమెజాన్లో చేయాలి అన్నది మీకు క్లియర్ కట్గా నేను ప్రాసెస్ మీకు చెప్తాను. సో దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవేవి కావాలి, అమెజాన్లో ఆ ప్రాసెస్ అంతా ఏ విధంగా అప్లై చేయాలన్నది మీకు క్లియర్గా చెప్తానండి. లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. బ్రాండ్ రిజిస్ట్రీకి సంబంధించి డాక్యుమెంట్స్ మనకి ఏవేవి కావాలి అంటే చాలామంది అనుకుంటారండి ట్రేడ్ మార్క్ ఉంటేనే సో బ్రాండ్ రిజిస్ట్రీకి మనం అప్లై చేస్తే అవుతుంది అని అనుకుంటారు. కానీ ట్రేడ్ మార్క్తో మనకి పని లేదండి. సో ట్రేడ్ మార్క్ ఉన్నా లేకపోయినా సరే మనం బ్రాండ్ రిజిస్ట్రీకి మనం అప్లై చేయొచ్చు అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే ట్రేడ్ మార్క్ మీకు అప్లై చేసిన తర్వాత, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ట్రేడ్ మార్క్ అప్లై చేసేస్తారనుకోండి, ట్రేడ్ మార్క్ మీకు అప్లై అవ్వడానికి మినిమం 6 to 7 months అయితే టైం పడుతుంది. అంటే మీరు ట్రేడ్ మార్క్ అప్లై చేసిన తర్వాత అప్లికేషన్ నెంబర్ ఒకటి మీకు వస్తుంది అనమాట. సో అప్లికేషన్ నెంబర్ అనేది 2 daysలో మీకు మీ జీమెయిల్ ఐడికి 2 daysలో వాడు అప్లికేషన్ నెంబర్ పంపిస్తాడు. ఇప్పుడు ట్రేడ్ మార్క్ మీరు అప్లై చేసిన తర్వాత ఆ అప్లికేషన్ నెంబర్తో మనం బ్రాండ్ అప్రూవల్ని ఏ విధంగా మనం అప్రూవల్ చేయాలన్నది మనం క్లియర్గా తెలుసుకుందామండి. ఆ అప్లికేషన్ నెంబర్తో మనం బ్రాండ్ రిజిస్ట్రీ అంటే అమెజాన్ బ్రాండ్ రిజిస్ట్రీ ఏ విధంగా చేయాలో ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. సో వీడియోని టోటల్గా మీరు చూడండి, వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుందండి. స్టెప్ బై స్టెప్ ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఏ విధంగా సబ్మిట్ చేయాలి, ఎలా పెట్టాలి, ఎలాగ వాళ్ళ దగ్గర నుంచి అప్రూవల్ తీసుకోవాలి అన్నది మీకు క్లియర్గా చెప్తాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏం కావాలండి, ట్రేడ్ మార్క్ మీరు అప్లై చేస్తారు కదా, చేసిన వెంటనే వితిన్ 2 daysలో మీకు అప్లికేషన్ నెంబర్ వస్తుంది. సో ఆ అప్లికేషన్ ద్వారా మనం అమెజాన్లో బ్రాండ్ రిజిస్ట్రీకి ఏ విధంగా అప్లై చేయాలనేది మీకు క్లియర్గా చెప్తాను. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే మీ యొక్క ప్రోడక్ట్ యొక్క రియల్ టైమ్ ఇమేజెస్ అయితే కావాలండి. సో రియల్ టైమ్ ఇమేజెస్ అంటే అవి ఎలా ఉంటుందంటే మీకు సంబంధించిన ప్రోడక్ట్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ మీద మీరు ఒక స్టిక్కర్ని పెట్టి ఒక ప్రింటెడ్ స్టిక్కర్ని పెడతారండి. ప్రింటెడ్ అంటే ఏదో జెరాక్స్ తీసి అంటించేది కాదండి, కంపెనీ నుంచి వస్తుంది కదండి. కంపెనీలో ఫర్ ఎగ్జాంపుల్ ఈ టీషర్ట్ ఉంది కండి, ఈ లోగో ఉంది కదండి. సో ఈ లోగో ఏ విధంగా ప్రింట్ అయి ఉంటుందో ఆ విధంగా మీరు ఆ ప్రోడక్ట్ మీద ప్రింట్ అనమాట, ప్రింట్ పడే ఒక లోగోతో పాటు మీరు ఆ ప్రోడక్ట్ని రెడీ చేసుకొని ఉండాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రెడీ చేసుకోండి. సో నెక్స్ట్ థింగ్ ఏంటంటే బ్రాండ్ యొక్క లోగో కావాలన్నమాట. సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారండి, బ్రాండ్ లోగోని మనం ఎక్కడ తీసుకురావాలంటే ఆల్రెడీ రిజిస్టర్ అయిన బ్రాండ్ లోగోని మనం తీసుకొచ్చి పెట్టవచ్చు అని అడుగుతుంటారు. కానీ అది కాదండి. బ్రాండ్ లోగోని మనం ఈజీగా మనం క్యాన్వాలో కానీ దేంట్లో ఫ్రీ పిక్లో కానీ మనం లోగోని క్రియేట్ చేసి డౌన్లోడ్ చేసి టైప్ చేసి జస్ట్ మన లోగోని క్రియేట్ చేసి మనం డౌన్లోడ్ చేసి అప్లై చేయొచ్చు అనమాట. లేదు ఇంకొక ఆప్షన్ కూడా ఉంది, లేదు వేరే వాళ్ళ యొక్క లోగోని మీరు తీసుకోవాలనుకున్నా సరే అవుతుంది, కాకపోతే వాళ్ళ దగ్గర నుంచి మనం పర్మిషన్స్ తీసుకోవాలి. సో మీకంటే ఒక ఓన్ బ్రాండ్ సంబంధించి మీరు అనుకుంటున్నారు కాబట్టి దానికి సంబంధించిన టెక్స్ట్ మీరు టైప్ చేసి లోగోని క్రియేట్ చేసి మీరు క్యాన్వాలో డౌన్లోడ్ చేసి మీరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. చాలామంది లోగో దగ్గర చాలా కన్ఫ్యూజ్ అవుతుంటారండి. లోగో సంబంధించింది అయితే మాత్రం 2 parts అయితే ఉంటాయన్నమాట. ఒకటి డివైస్ మార్క్, 2 వర్డ్ మార్క్ అనమాట. సో డివైస్ మార్క్ అంటే ఏంటంటే ఆల్రెడీ రిజిస్టర్డ్ అయిన లోగోస్ అనమాట, దానికి మనం ఏదైనా యూజ్ చేయలేం కాబట్టి నెక్స్ట్ వర్డ్ మార్క్ ఉంటుంది. సో వర్డ్ మార్క్ని మనం యూజ్ చేసుకోవాలంటే ఏం లేదండి, జస్ట్ క్యాన్వాలో మనం డిజైన్ చేసి లోగోని మనం డౌన్లోడ్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు ఆ ఎందుకు డిఫరెన్స్ చెప్పానంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రాసెస్లో ఆ డివైస్ మార్క్, వర్డ్ మార్క్ అనేది మీకు ఒకటి మెన్షన్ అడుగుతుంది కాబట్టి చెప్తున్నాను. డివైస్ మార్క్ సంబంధించిన లోగోస్ అయితే మనం తీసుకోము, ఎందుకంటే ఆల్రెడీ అవి రిజిస్టర్డ్. సో వర్డ్ మార్క్ సంబంధించిన ఆప్షన్ మనం క్లిక్ చేసి మనకంటే ఒక ఓన్ని లోగోని క్రియేట్ చేసుకొని మనం దాంట్లో సబ్మిట్ చేస్తాం అనమాట. సో మనం వర్డ్ మార్క్ని యూజ్ చేస్తాం. లేదు మీరు వేరే వాళ్ళ బ్రాండ్స్ని కూడా సేల్ చేద్దాం అనుకుంటే మాత్రం వాళ్ళ లోగోని మీరు యూజ్ చేసి అప్రూవల్ తెచ్చుకుందాం అనుకుంటే మాత్రం వాళ్ళ దగ్గర నుంచి మనం బ్రాండ్ ఆథరైజేషన్ లెటర్ కావాలండి. లేదనుకుంటే వాళ్ళకి మీకు మధ్యన పర్చేసింగ్ లెటర్ ఉంటుంది కదండి, అది ఇన్వాయిస్ అంటారు కదా, ఆ ఇన్వాయిస్ని మీరు సబ్మిట్ చేసి ఈ యొక్క బ్రాండ్ రిజిస్ట్రీని మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా డెస్క్టాప్ మీదకి వెళ్దామండి. ప్రాసెస్ అంతా మీకు ఏ విధంగా చేయాలో క్లియర్గా చెప్తాను. అమెజాన్ సెల్లర్ అకౌంట్ ఏ విధంగా చేయాలనేది క్లియర్గా బ్రీఫ్ వీడియో ఉందన్నమాట, టోటల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. డైరెక్ట్గా మనం సెల్లర్ అకౌంట్లోకి వెళ్దామండి. సెల్లర్ అకౌంట్లో చూడండి, క్లిక్ హియర్ టు యాడ్ ద ప్రోడక్ట్స్ అనే ఆప్షన్ ఉంది కదండి, అది కొడతామన్నమాట. కొట్టిన వెంటనే ఏమొస్తుందండి, ఇక్కడైతే లిస్ట్ యువర్ ప్రొడక్ట్స్ అనే ఆప్షన్ వచ్చింది కదండి. ఇక్కడ మీరు ఏవి ఆప్షన్స్ క్లిక్ చేయొద్దండి, డైరెక్ట్గా మనం ఇక్కడ 3 lines ఉన్నాయి కదండి, 3 lines క్లిక్ చేసిన వెంటనే కిందన చూడండి బ్రాండ్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి బ్రాండ్ రిజిస్ట్రీ సెకండ్ ఆప్షన్ ఉంది కదండి, అది క్లిక్ చేస్తామన్నమాట. క్లిక్ చేసిన వెంటనే చూడండి నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది అనమాట. నెక్స్ట్ చూడండి వెల్కమ్ టు ద బ్రాండ్ రిజిస్ట్రీ అని చెప్పి వచ్చింది కదా, కింద చూడండి రివ్యూ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనే ఆప్షన్ వచ్చింది కదా, అది క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చిన తర్వాత యాక్సెప్ట్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ నొక్కండి. నెక్స్ట్ మనం ప్రాసెస్లోకి వెళ్తాం అనమాట.
ఇక్కడ చూడండి నెక్స్ట్ ఏం వచ్చిందంటే ఎన్రోల్ యువర్ బ్రాండ్ అనే ఆప్షన్ వచ్చింది కదండి, అది క్లిక్ చేయండి. ఇక్కడ దీనికి సంబంధించిన ఫామ్ అయితే ఓపెన్ అయిందనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి వాట్ ఈస్ యువర్ బ్రాండ్ నేమ్ అని చెప్పి వచ్చింది కదా. సో ఇక్కడ బ్రాండ్ నేమ్ అయితే మనం ఇక్కడ టైప్ చేస్తామన్నమాట. టైప్ చేసింది వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆప్షన్ వచ్చింది చూడండి, బ్రాండ్ లోగో గురించి మాట్లాడుతుంది. సో బ్రాండ్ లోగో ఏం లేదండి, జస్ట్ బ్రాండ్ లోగోని మీరు క్యాన్వాలో మీరు చెప్పాను కదండి ఆల్రెడీ, మీకు క్యాన్వాలో మీరు డిజైన్ చేసి ఇక్కడ మీరు సబ్మిట్ చేయొచ్చు అనమాట. చూడండి ఎక్కడైతే నేను సబ్మిట్ చేశానో చూడండి, సెలెక్ట్ ద ట్రేడ్ మార్క్ ఆఫీస్ ఆఫ్ అసోసియేట్ విత్ యువర్ బ్రాండ్ అని చెప్తే ఇండియా అని చెప్పి సెలెక్ట్ చేయాలి. సో నెక్స్ట్ మీకు చెప్పాను కదండి, ఎంటర్ ద ట్రేడ్ మార్క్ రిజిస్ట్రీ నెంబర్. అంటే ఆల్రెడీ మీకు ట్రేడ్ మార్క్ అయితే లేదు కదా, కానీ మీరు ఆల్రెడీ దానికి సబ్మిట్ చేశారు, ట్రేడ్ మార్క్ తీసుకోవడానికి సబ్మిట్ చేశారు కాబట్టి దాని యొక్క అప్లికేషన్ నెంబర్ ఉంటుందండి. ఆ అప్లికేషన్ నెంబర్ మీరు ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ వెరిఫై అనే ఆప్షన్ వస్తుంది, వెరిఫైని క్లిక్ చేయండి. చాలాసార్లు ఏమవుతుందంటే ఇక్కడ వెరిఫైడ్ అనే ఆప్షన్ వచ్చింది కదండి, ఈ వెరిఫైడ్ అనే ఆప్షన్ రావడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. సో కొంచెం వెయిట్ చేయండి, ఒక 2 days కానీ 3 days కానీ అక్కడ వెరిఫైడ్ అనే ఆప్షన్ అయితే రావడానికి కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, 2 ఆప్షన్స్ ఉన్నాయి కదండి, రిజిస్టర్డ్ అండ్ పెండింగ్. సో ఈ 2 ఆప్షన్స్లో మీకు పెండింగ్ అని, ఇప్పుడు ఆల్రెడీ మీరు ట్రేడ్ మార్క్ ఇంకా పెండింగ్లో ఉంది కాబట్టి మీరు ఇక్కడ పెండింగ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. మీకు ఆల్రెడీ ట్రేడ్ మార్క్ ఉంది అనుకుంటే మాత్రం రిజిస్టర్డ్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఆప్షన్ చూడండి, సెలెక్ట్ ద ట్రేడ్ మార్క్ టైప్. సో మనదైతే డివైస్ మార్క్, ఆల్రెడీ మీకు చెప్పాను కదండి వర్డ్ మార్క్ డివైస్ మార్క్ అనేది. సో డివైస్ మార్క్ ఉంటే డివైస్ మార్క్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఆప్షన్ చూడండి, ఏ కేటగిరీలో మనం సేల్ చేస్తున్నాం అనేది కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఆప్షన్ చూడండి, డూ యూ ఓన్ ద ట్రేడ్ మార్క్ ఇన్ ద బ్రాండ్ విచ్ ఆర్ ద సబ్మిటెడ్ ద అప్లికేషన్ అని చెప్పి క్వశ్చన్ అడిగింది కదండి, దానికి ఒక 3 ఆప్షన్స్ ఇచ్చారు. దాంట్లో ఎస్ ఐ ఓన్ ద ట్రేడ్ మార్క్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి అక్కడ డాక్యుమెంట్ అడిగింది, అప్లోడ్ ద ఫైల్ అని చెప్పి. సో ఇప్పుడు మీకు ట్రేడ్ మార్క్ సంబంధించిన అప్లికేషన్ మీరు సబ్మిట్ చేశారు కదండి, దానికి సంబంధించిన పీడిఎఫ్ అయితే ఉంటుంది అనమాట. ఆ డాక్యుమెంట్ని మీరు ఇక్కడ పీడిఎఫ్లో మీరు సబ్మిట్ చేయండి. ఏదైనా పెట్టొచ్చండి. ఇక్కడ చూడండి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అడిగింది, ఫిల్లింగ్ సర్టిఫికేట్ అడిగింది, ఫిల్లింగ్ నోటీస్ అడిగింది, ఆ ఫిల్లింగ్ సర్టిఫికేట్ అండ్ ఈ ఫిల్లింగ్ ఆఫ్ ట్రేడ్ మార్క్ అని చెప్పి మీకు ఆ ట్రాన్సాక్షన్లో మీకు వస్తుంది కదండి, దానికి సంబంధించిన పీడిఎఫ్ అయితే మీరు సబ్మిట్ చేయాలి. సో ప్రజెంట్ అయితే నాకు అప్లికేషన్ నెంబర్ ఉంది కాబట్టి ఆ నెంబర్ని నేను అప్లికేషన్ని సబ్మిట్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి కేటగిరీస్ సంబంధించి నెక్స్ట్ ఆప్షన్ వచ్చిందంటే కేటగిరీస్ అనమాట. ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారండి. సో మీది ఏ ప్రోడక్ట్ అంటే ఏ కేటగిరీకి సంబంధించిందో ఆ యొక్క కేటగిరీని మీరు కూడా సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ అండి ప్రోడక్ట్ యొక్క ఇమేజెస్ ఇక్కడ మనం సబ్మిట్ చేయాలన్నమాట. ఇక్కడ రియల్ టైమ్ ఇమేజెస్ అనమాట. రియల్ టైమ్ ఇమేజెస్ అంటే చాలామంది ఏం చేస్తారంటే ఫోటోషూట్ చేసి దానికి సంబంధించి ఎడిటింగ్ చేసి ఆ యొక్క లోగోని అక్కడ ఎడిటింగ్ చేసి ఫోటోషాప్లో కానీ క్యాన్వాలో కానీ ఎడిటింగ్ చేసి పెట్టేస్తారండి. అలా పెడితే ఏమవుతుందంటే ఖచ్చితంగా అది రిజెక్ట్ చేస్తుంది అనమాట. సో మనం ఒకటి ఏం చేయాలంటే తీసుకున్న ప్రోడక్ట్ యొక్క లేబులింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. దానికి అతికించేటట్టు ఉండాలి, ఎగ్జాక్ట్ రియల్గా ఉండాలన్నమాట. నేను దానికి సంబంధించిన ఒక సింపుల్ మెథడ్ చెప్తానండి. ఏం లేదంటే ఆ ప్రోడక్ట్ యొక్క ఒక వేరే ప్రోడక్ట్ మీరు తీసుకోండి, ఏదైనా ఒక వేరే ప్రోడక్ట్ తీసుకోండి విత్ లోగోతో ప్రోడక్ట్ తీసుకోండి. మీరు ఏం చేస్తారంటే మీరు తయారు చేసిన లోగో ఉంటుంది కదండి, లోగోని ఆ 2 పక్కన పెట్టి మీరు ఆ యొక్క పక్కన పెట్టి ఫోటో తీసి మీరు దాన్ని చాట్‌జీపీటీలో మీరు సబ్మిట్ చేయండి. జెమినీలో కానీ సంథింగ్ మీకు ఎక్కడ ఏదైనా ఏ టూల్స్ ఉన్నాయో దానికి సంబంధించిన చాట్‌జీపీటీలో మీరు ఆ 2 ఇమేజెస్ని సబ్మిట్ చేసి ప్లీజ్ రీప్లేస్ దిస్ లోగో ఇన్ దిస్ ప్రోడక్ట్ అని చెప్పి ఒక టైప్ చేసిన వెంటనే ఏం చేస్తుందంటే ఆ ప్రోడక్ట్ని ఎగ్జాక్ట్గా మీరు ఏదైతే ఫోటో తీసి పెట్టారో ఆ ప్రోడక్ట్లోకి అది ఇన్జెక్ట్ చేసి ఎగ్జాక్ట్ రియల్ టైం ఫోటోలాగా మీకు వస్తుంది అనమాట. మీరు ప్రత్యేకంగా మీరు ఫ్యాక్టరీకి వెళ్ళి ఏదో సంథింగ్ డిజైనింగ్స్ చేసి ఫ్యాక్టరీకి వెళ్ళి ఓన్గా మీరు తయారు చేసుకునే దాని బదులు ఈ విధంగా మీరు ట్రై చేసి చూడండి. ఎగ్జాక్ట్గా వస్తుందంటేనే చేయండి, లేదనుకుంటే మాత్రం ఎగ్జాక్ట్గా ఉండేటట్టు మీరు ట్రై చేయండి. చేసిన వెంటనే మీరు ఏం చేస్తారంటే అప్లోడ్ చేయండి. సో నెక్స్ట్ ఆప్షన్ అండి సెల్లర్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. సెల్లింగ్ అకౌంట్ ఇన్ఫర్మేషన్లో సెల్లర్ అనే ఆప్షన్ క్లిక్ చేసి సెల్లర్ అనే ఆప్షన్ కొట్టిన వెంటనే మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ చూడండి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి నెక్స్ట్ ఆప్షన్ వచ్చిందనమాట. ఇక్కడ ఏంటంటే 2 డాక్యుమెంట్స్ అడుగుతుందండి. ఫస్ట్ మీరు ఎక్కడైతే మీరు ప్రోడక్ట్ని తీసుకున్నారో ఆ మ్యానుఫ్యాక్చరర్ యొక్క బిజినెస్ డాక్యుమెంట్ అడుగుతుంది. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే వారికి మీకు మధ్యన ఆ యొక్క పర్చేసింగ్ లెటర్ ఉంటుంది కదండి, అదే ఇన్వాయిస్ అంటాం కదా, సబ్మిట్ చేయమని అడుగుతుంది అనమాట. సో ఈ కేసులో అయితే మాత్రం ఇది మీరు మ్యాండేటరీ అనమాట, కంపల్సరీ. యాక్చువల్గా ఇది మాక్సిమం అయితే అడగదండి. ఎలాంటి కేసులు అడుగుతుంది అంటే ఈ యొక్క 2 డాక్యుమెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడ్ మార్క్ మీ పేరు అంటే మీ యొక్క లీగల్ నేమ్ ట్రేడ్ మార్క్ ఒకటే ఉందనుకోండి, ఆ 2 ఒకటే ఉంటే మాత్రం ఇదైతే 2 డాక్యుమెంట్స్ అడగదండి. ఫర్ ఎగ్జాంపుల్ ట్రేడ్ మార్క్ పేరు వేరే ఉంది, మీ పేరు అంటే లీగల్ నేమ్ కూడా వేరే ఉంది అనుకుంటే మాత్రం అప్పుడు ఈ డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాల్సి వస్తుంది అనమాట. లేదు అనుకుంటే మాత్రం మీరు ఒక డాక్యుమెంట్ అంటే ఇన్వాయిస్ ఒకటే మీరు సబ్మిట్ చేస్తారు. ఎవరికి మ్యానుఫ్యాక్చరర్ దగ్గర తీసుకున్న ఇక మీ దగ్గర నుంచి మనీ ట్రాన్సాక్షన్ అయిన ఇన్వాయిస్ ఉంటుంది కదండి, ప్రోడక్ట్ ఇన్వాయిస్ ఉంటుంది కదా, ఆ ఇన్వాయిస్ ఒక్కటే అడుగుతుంది అనమాట. ఎప్పుడు 2 అడుగుతుంది అంటే మీ లీగల్ నేమ్కి నెక్స్ట్ ట్రేడ్ మార్క్ అంటే మీకున్న ట్రేడ్ మార్క్ ఉన్న నేమ్ 2 మ్యాచ్ కాకపోతే ఈ యొక్క ఆప్షన్ అడుగుతుంది అనమాట. సో అది మీరు చూసుకోండి. ఇక్కడ మనం ఏం చేయాలండి, ఇన్వాయిస్ ఉంది కాబట్టి ఇన్వాయిస్ని మనం అప్లోడ్ చేసి సబ్మిట్ చేస్తున్నాం.
సో నెక్స్ట్ ఆప్షన్ ఏమొచ్చిందంటే డస్ యువర్ బ్రాండ్ సెల్ టు ద డిస్ట్రిబ్యూటర్ నో సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే లైసెన్స్ ఇన్ఫర్మేషన్ కూడా నో అని సెలెక్ట్ చేసి నెక్స్ట్ అనే ఆప్షన్ కొట్టండి. సో సబ్మిట్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి ఆప్షన్ చూడండి, యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ యువర్ బ్రాండ్ రిజిస్ట్రీ అప్లికేషన్ అని చెప్పి వచ్చింది కదండి. సో మనం ఆల్రెడీ అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసేసాము. సో ఇక్కడ ఏం చూడండి మేనేజ్ యువర్ అప్లికేషన్స్ అనే ఆప్షన్ ఉంది కదా. సో మేనేజ్ యువర్ అప్లికేషన్స్లోకి మీరు ఎంటర్ అయిన వెంటనే మీ యొక్క స్టాటస్ని చూసుకోవచ్చు అనమాట. స్టాటస్ ఏంటి అంటే మీది ఎంతవరకు వచ్చింది, అప్రూవల్ ఎంతవరకు వచ్చింది అనేది స్టాటస్ చూడొచ్చు. సో ఇక్కడ ఇది కేస్ అనేది జనరేట్ అయింది కదండి, అది క్లిక్ చేసిన వెంటనే మీకు చెప్తుంది అనమాట ఇందా లేదన్నది మీకు చెప్తుంది. సో ఇక్కడ చూడండి పైన రిప్లై అండ్ క్లోజ్ దిస్ కేస్ అని చెప్పి వచ్చింది కదండి. సో ఇక్కడ ఏంటంటే రెండు ఆప్షన్స్ ఇచ్చాడు కదా, రెండు ఆప్షన్స్లో మనకు రిప్లై అయితే ఖచ్చితంగా ఇవ్వాలన్నమాట. నెక్స్ట్ ఏం జరుగుతుందంటే 2 to 3 డేస్లో మీకు మీ మెయిల్ ఐడి అంటే మీరు ఏదైతే అమెజాన్లో మీరు అకౌంట్లో మీరు ఈమెయిల్ ఐడి రిజిస్టర్ అయి ఉంటుందో ఆ రిజిస్టర్ ఐడికి ఒక కోడ్ వస్తుంది అనమాట. చాలామంది ఏం చేస్తారంటే కోడ్ని ఒక్కటే కాపీ చేసి రిప్లైలో పేస్ట్ చేస్తారనమాట. సో అలా కదండి, చిన్న టెక్నికల్ ఇష్యూ అయినా రావచ్చు అనమాట. టోటల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మెయిల్ని కాపీ చేయండి, Ctrl+C కాపీ చేసి ఇక్కడ రిప్లై అనే ఆప్షన్ ఉంది కదండి, రిప్లై ఆప్షన్లో మీరు ఆ యొక్క కోడ్తో పాటు ఆ మెయిల్ అంతా కూడా మీరు పేస్ట్ చేయండి, పేస్ట్ చేసి సబ్మిట్ చేయాలి అనమాట. రిప్లై కొట్టారు కదా, రిప్లైలో మీరు ఏం చేస్తారంటే మొత్తం కాపీ చేసిన మెయిల్ ఇక్కడ పేస్ట్ చేయండి, సెండ్ అనే ఆప్షన్లో మీరు కొట్టండి. సో విత్ ఇన్ ద 24 అవర్స్ 2 డేస్లో మీకు ఈజీగా మీకు బ్రాండ్ అప్రూవల్ అయితే వచ్చేస్తుందండి. సో దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే సెల్లింగ్ మీరు స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా బిజినెస్ అయితే మాత్రం బ్రాండ్ అప్రూవల్తోనే వెళ్ళండి, ఎందుకంటే ఈ ప్రాసెస్ అనేది కొంచెం టెక్నికల్ ఎర్రర్స్ అయితే రావచ్చు. ఒకవేళ ఏదైనా టెక్నికల్ ఎర్రర్ వస్తే మీకు మెయిల్ వస్తుంది, మీరు వెంటనే అలర్ట్ అవ్వండి. కానీ నేను చెప్పాను కదండి, ఫొటోస్ దగ్గర మాత్రం కాంప్రమైజ్ అవ్వద్దు. సో మీరు ఎడిట్ చేయగలను అంటే మీరు ChatGPT ద్వారా మీరు లోగోని రీప్లేస్ చేయగలను అనుకుంటే చేయండి, లేదనుకుంటే రియల్ టైమ్ ఇమేజెస్ మీకు ఆల్రెడీ మీరు ఒక బ్రాండ్ని మీరు పెట్టి మీరు ప్రోడక్ట్ మీద స్టాంప్ ప్రింటింగ్తో పాటు మీరు రెడీగా ఉన్నారనుకుంటే మీరు ఫోన్ ద్వారా మీరు తీసుకున్న పెట్టవచ్చు, లేదంటే మీరు డైరెక్ట్గా మీరు అప్లై చేయొచ్చు అనమాట. సబ్మిట్ చేయాల్సిన డాక్యుమెంట్స్ అన్ని కూడా పర్ఫెక్ట్గా సబ్మిట్ చేయండి. ఖచ్చితంగా విత్ ఇన్ ద 24 అవర్స్ అంటే 24 అవర్స్లో మీకు బ్రాండ్ అప్రూవల్ అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటానండి, వీడియో మీకు నచ్చింది అనుకుంటా, మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటానండి. బ్రాండ్ రిజిస్ట్రీ ఏ విధంగా చేయాలి, అమెజాన్లో మీకు బ్రాండ్ రిజిస్ట్రీ ఏ విధంగా చేయాలో మీకు క్లియర్గా నేను చెప్పాను అనుకుంటున్నానండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు కమెంట్స్ రూపంలో నాకు అడగండి, డౌట్స్ అడగండి, నేను మ్యాక్సిమం క్లారిఫై చేయడానికి ట్రై చేస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ నేను ముందుకు వస్తానండి.